హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది, ఇక మిగిలింది గ్రూప్ 2 ఎగ్జామ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్లలో ఇది చిట్ట చివరి ఎగ్జామ్ అనుకుంటా. ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. జేఎల్ కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదే మాదిరిగా గ్రూప్ 4 కావచ్చు, డిఎస్సి కావచ్చు. చివరి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అయిపోతే లాస్ట్ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక కొత్త నోటిఫికేషన్ రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తే తప్ప మనకి ఇక ఉద్యోగాలు అనేవి ఇయర్ క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటాయి. చివరి ఎగ్జామ్, ఎక్కువ మంది రాసే ఎగ్జామ్, 2-3 సంవత్సరాలుగా ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్. చాలా నియర్గా దగ్గరగా ఉన్నది. 20 రోజుల టైం ఉంది. మరి 20 రోజుల టైంలో మనం ఏం చదవాలా, ఏం చదివితే స్కోరింగ్ పెరగడానికి అవకాశం ఉంది? ఉన్న 4 పేపర్లు, 600 క్వశ్చన్లు, 600 × 4 2400 క్వశ్చన్లు. ఒకవేళ 2400 క్వశ్చన్లు కాకపోయినా అట్లీస్ట్ 1500-1600 క్వశ్చన్లు మన ఆన్సరింగ్ చేయాలా. మరి ఆ 1600-1700 క్వశ్చన్, ఎందుకంటే మన కింద ఇచ్చిన ఆప్షన్లలో 2 ఇచ్చి పై 2 అని, ఏ మాత్రమే అని, బి మాత్రమే అని, పై 2 కాదని రెండు ఆప్షన్ల ద్వారా కూడా మనల్ని క్వశ్చన్ చేసే సందర్భం మనకు కనబడతా ఉంది. మరి స్కోరింగ్ పెరగాలంటే ఏం చేయాలా అన్న అంశాలపైన ఒక 15 అంశాలని మీ ముందుకు తెచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ 15 అంశాలు ఎక్కువ చదవడానికి టైం లేదు. ఆ టైం లేని టైంలో మనం ఈ తక్కువ టైంలో ఏం చెయ్యాలన్న దానిపైన మనం ఈ వీడియోలో క్లారిటీగా మీకు కొంత ఏం చదవద్దు, ఏం చదవాలన్న దానిపైన క్లారిఫికేషన్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఛాయ్ తాగిన టైంలో కూడా కనీసం అర్ధగంట గంట పోతూ ఉంటుంది. ఆ టైంలో చూసే ఒక ప్రయత్నం చేయండి. దానికంటే ముందు చిన్న అంశం ఏంటంటే, తెలంగాణ మూమెంటు 150 మార్కుల పేపర్. తెలంగాణ మూమెంట్ అంటే స్టేట్లో ఎవరు చెప్తారో మీకు తెలుసు. నేనే స్వయంగా 5 పేపర్లు, 750 క్వశ్చన్లు, 700 × 50 × 4 3000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా మొత్తం సిలబస్ని జల్లడబట్టి మీకు తయారు చేసినటువంటి గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా స్టార్ట్ అయినాయి. ఒక పేపర్ కంప్లీట్ అయింది. మీకు 4 డేస్లో 4 మిగతా 4 పేపర్లని ఫస్ట్లోగా మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అసలు ఎక్స్ప్లెనేషన్ అవసరమైతే మీరు స్పీడ్లో పెట్టుకొని ఒకసారి ఖచ్చితంగా చూసి ఒక ప్రయత్నం చేయాలా. టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే నేను వాస్తవంగా ఇది ఎప్పుడో 6 months బ్యాకే తయారు చేయాలి. మనకున్నటువంటి ఒత్తిడి, వివిధ రకాల పనుల వల్ల మీకు ఇవ్వలేకపోయాను. కరెక్ట్ టైంలో ఇస్తున్నాను. ఇంతకుముందు ఇచ్చినా కూడా మీరు చదివి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది 100% కాదు, 200% ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను 120 గంటల క్లాస్ చెప్పాను. 4800 క్వశ్చన్ల ఇంతకుముందు చాప్టర్ టెస్టులు కూడా మన యాప్లో ఉండడం జరిగింది. ఇప్పుడు గ్రాండ్ టెస్టులు ఇస్తూ ఉన్నాను. 5 క్వశ్చన్ పేపర్లు, 750 × 300 3000 క్వశ్చన్లు తయారవుతాయి. అట్లాగే మీకు ఆల్రెడీ సీరియస్గా లేని వాళ్ళు, కొంతమంది ఈ టైంలో స్పీడ్గా చదవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళందరి కోసం స్పీడ్ రౌండప్ అనే దాన్ని కూడా మనం క్రియేట్ చేశాం. ఈచ్ సబ్జెక్టు సంబంధించి ఒక 10 గంటల క్లాసు. ఇలా ఎకానమీ లేదు, సోషియాలజీ తప్ప మిగతా క్లాసెస్ వీడియోస్ మొత్తం కూడా స్పీడ్ రౌండప్లో కవర్ అవుతాయి. జస్ట్ మీకు 500 రూపీస్ ఉంటుంది. 500 రూపీస్ ఉంటుంది. 100 గంటల క్లాస్ వరకు వస్తుంది. అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 30 నిమిషాలు 20 నిమిషాల వీడియోస్. జాగ్రఫీ 10 గంటలు, తెలంగాణ మూమెంట్ 10 గంటలు, తెలంగాణ హిస్టరీ ఒక 10-12 గంటలు, పాలిటీ ఒక 20 గంటలు. అట్లా స్పీడ్ రౌండప్ అనే మాదిరిగా షార్ట్ వీడియోస్. ఇది సీరియస్ ఉన్న వాళ్ళు కాదు. ఇప్పుడు నేను అందుకోగలుగుతానా లేదా అనే డైలమా ఖచ్చితంగా 20 రోజులు కట్టి సీరియస్ చదవాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంటుంది. దీంట్లోనే ఈ స్పీడ్ రౌండప్లోనే మనకు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ, పాలిటీ లాంటివి దీంట్లోనే 500 రూపీస్లోనే వస్తాయి. లేదు మొత్తం 500 అవసరం లేదనుకుంటే తెలంగాణ మూమెంట్ ఒక 10 అవర్స్, తెలంగాణ హిస్టరీ ఒక 10-12 అవర్స్ సపరేట్ 100 రూపీస్ ఉంటుంది. పాలిటీ సపరేట్ 100 రూపీస్ ఉంటుంది. ఇవే కావాలనుకుంటే అది చూసుకోండి. లేదు మొత్తం సబ్జెక్టు కావాలనుకుంటే 500 రూపీస్లో మీకు స్పీడ్ రౌండప్ మాదిరిగా షార్ట్ వీడియోస్ దీంట్లో అందజేస్తూ ఉన్నాం. గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఈ టైంలో ఇవి మాత్రం ఉపయోగపడతాయి.
అలాగే మన కరెంట్ అఫైర్స్ కూడా జస్ట్ 50 రూపీస్ 50 రూపాయలతోనే, ఇంగ్లీష్ మీడియం 50 రూపాయలు, తెలుగు మీడియం 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. మీరు 2024 కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఈ టైంలో ఏం చదవాలంటే ఇవే చదవాలి. ఈ టైంలో ఇంతకంటే ఎక్కువ చదవడానికి టైం లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు మీకు ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఈ టైంలో ఏం చదవాలన్న దానిపైన మీకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ముందుగా దీంట్లో అంశాన్ని నేను పేర్కొనలేదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఒక మ్యాక్సిమం 20 రోజులలో 2 రోజులలో మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ తిప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రీవియస్ క్వశ్చన్లలో మనం అనుకున్నట్టుగా 600 క్వశ్చన్లు ఇంటూ ఒక 3 వరకు వేసుకున్న 1600 క్వశ్చన్లు మీరు అనుకుంటే, ఈ 1600 క్వశ్చన్లలో మీరు గనక ప్రీవియస్ క్వశ్చన్స్ గనక చూడగలిగితే, ప్రీవియస్ ప్రశ్నలు గనక చూడగలిగితే మనకొక అట్లీస్ట్ ఒక 10%, 5 to 10% క్వశ్చన్స్ మనకు కవర్ అవుతాయి. 5 నుంచి 10% కవర్ కావడానికి అవకాశాలు ఉన్నవి. విలియం పామర్ నిన్న వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ అంటే నిన్న 50 మార్కులలో తెలంగాణ హిస్టరీకి వెళ్ళి ఒక 3-4 క్వశ్చన్లు మనకు ప్రీవియస్ క్వశ్చన్లో ఒక 5 క్వశ్చన్ల వరకు నాకు కనపడ్డాయి. ఒక అక్కడక్కడ ఆప్షన్లు కనుక చూసుకుంటే ఇంకా కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల టైం పెట్టుకొని ప్రీవియస్ క్వశ్చన్లు ఒక్కసారి తిప్పేయండి. ఒక అట్లీస్ట్ ఒక 5% అంటే మీకు 600 మార్కులలో అట్లీస్ట్ ఒక 30 మార్కులన్నా మీరు కవర్ చేసే విధంగా ప్రీవియస్ క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి అది చూసి ఒక ప్రయత్నం చేయండి. ఇంకోటి అంశం ఏంటంటే ఇప్పుడు ఏం చదవాలా, కాన్సెప్ట్కు సంబంధించి పుస్తకాలు ఎక్కడ చదవకండి. కాన్సెప్ట్ కోసం ఇప్పుడు ప్రయత్నం చేయకండి. చేసినా టైం సరిపోదు, వృధా టైం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా బేసిక్సే, కేవలం బేసిక్స్ మీదనే మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే బేసిక్స్ ఆధారంగా మనకు ఒక 50% ఉంటాయి, 50% ఉంటాయి. అది 2 ఆప్షన్ 4 ఇస్తాడు. జతపరచండి అన్నప్పుడు ఏమొస్తుంది మీకు? జతపరచండి అంటే శాసనాలు లేదంటే కరెంట్ అఫైర్స్లో కమిటీలు ఇంకేదో ఒకటి అడుగుతాడు. జతపరచండి అంటే బేసికే. కాబట్టి బేసిక్స్ పైనే ప్రధానంగా చూసుకోండి. కాబట్టి 20 రోజులలో మొత్తం ఉన్న సిలబస్ అన్ని టోటల్ బేసిక్స్ మొత్తం కవర్ చేసుకోండి. ఆ బేసిక్స్ కవర్ చేయాలంటే ఏం చేయాలంటే షార్ట్ నోట్స్ మీరు తయారు చేసుకున్న షార్ట్ నోట్స్, మీరు సొంతంగా తయారు చేసుకున్న షార్ట్ నోట్స్. ఇప్పుడు ఇంతింతలా పుస్తకాలు చదివితే కుదరదు. ఉదాహరణకు నా మూమెంట్ బుక్ ఉంది, ఉద్యమ చరిత్ర బుక్ ఉంది. ఈ పుస్తకంలో నేను ఏం చేశానంటే మొదటి 100 పేజీలు మీకు ఈజీ వేలో ఉండడానికి ఒక షార్ట్ నోట్స్ మాదిరిగా ఇచ్చాను. తర్వాత ఉన్న పేజీలలో అక్కడక్కడ పట్టికలు ఇచ్చాం. యాడ పట్టిక ఉంటే ఆ పట్టిక చదవాలి. ఒక పట్టిక బాక్స్, ఆ బాక్స్ ఐటమ్స్ మొదటి 100 పేజీలు కనుక చూడగలిగితే మనకు దాదాపుగా 150 క్వశ్చన్లలో 50% ఆఫ్ క్వశ్చన్స్ బేసిక్స్ మొత్తం కూడా కవర్ అయిపోతాయి. ఇట్లనే అన్ని పుస్తకాలలో మీరు ప్రయత్నం చేయాలి. నాట్ ఓన్లీ ఉద్యమ చరిత్రనే కాదు, ఎకానమీలో కానీ పాలిటీలో కానీ ఎక్కడనైనా అదే విధంగా బేసిక్స్ పైనే దృష్టి పెట్టాలా. ఇప్పుడు కాన్సెప్ట్ టైం లేదు, కాన్సెప్టే చదవాలి. ఇన్ని రోజులు చదివితే కాన్సెప్ట్, ఇప్పుడు చదవాల్సింది మాత్రం కేవలం బేసిక్సే. ఎందుకంటే నీకు ఉద్యోగం ఉదాహరణకి ఇప్పుడు మీరు గ్రూప్ 3లో 260 మార్కుల దగ్గర ఆగిపోయారు. మీకు కావాల్సిన ఎన్ని 30 మార్కులు. 30 మార్కులు అంటే పేపర్కి ఎంత? పేపర్ 10. పేపర్ 10 వస్తే 290 మార్కులు వచ్చేది. నీకు ఉద్యోగంలో నువ్వు కంపల్సరీ ఉండడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 260 కాడ ఆగిపోతున్నావు, 250 కాడ ఆగిపోతున్నావు. ఈ 250, 260 దగ్గర ఆగిపోయే వాళ్ళకి ఇప్పుడు చదవాల్సిన అంశం ఏంది? బేసిక్సే. ఆ బేసిక్సే పెరిగేది 10 మార్కులే. ఆ 10 మార్కులని జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి తెలిసిన క్వశ్చన్లు మిస్టేక్ పోకుండా ఉండాలంటే ఇంకోసారి ఏంటంటే కొన్ని అనామకమైన క్వశ్చన్లు మనం అడుగుతున్నాడు. అనామకమైన క్వశ్చన్ మనం చదవం, ఎంతసేపు ఉన్న కాన్సెప్ట్ బాగా ఇంపార్టెంటే చూస్తున్నాం. అనామకమైన క్వశ్చన్లు వేసినప్పుడు నిన్న 4 మహిళలు ఇచ్చారు. 4 మహిళలు ఇచ్చి వాళ్ళు లాస్ట్ గ్రంథాలు అడిగిండు. అది అనామకమైన క్వశ్చన్. నువ్వు ఏడ దోలైనా ఉంటుంది, పుస్తకంలో ఉంటుంది, కానీ ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేయగలుగుతామంటే చెయ్యలేమన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి కంప్లీట్ బేసిక్స్ 4 పేపర్లకు సంబంధించిన బేసిక్స్ మొత్తం చూడాలా. రెండోది షార్ట్ నోట్స్. నువ్వు కంప్లీట్గా షార్ట్ నోట్స్ నువ్వు తయారు చేసుకున్న షార్ట్ నోట్స్, లేదంటే అశోక్ సార్ తయారు చేసినట్టు తెలంగాణ ఉద్యమ చరిత్ర షార్ట్ నోట్స్, తెలంగాణ హిస్టరీ షార్ట్ నోట్స్, ఇండియన్ హిస్టరీ నా పుస్తకంలో మొదటి 30 పేజీలు క్రోనాలజీ తయారు చేశాను. ఆ క్రోనాలజీలో ప్రతి పాయింట్కు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను.
అంటే 30 పేజీలు చదివితే అట్లీస్ట్ మనకు ఇండియన్ హిస్టరీలో 40 క్వశ్చన్లు వస్తే 40లో ఒక 30% 30% క్వశ్చన్లన్నా ఆ షార్ట్ నోట్స్లోకి వెళ్ళి కవర్ అవుతాయి. 30% ఆఫ్ క్వశ్చన్ 40 క్వశ్చన్లు వస్తే ఆ 40 క్వశ్చన్లలో 10 నుంచి 15 క్వశ్చన్లు ఆ షార్ట్ నోట్స్లోకి వెళ్ళి వస్తాయి. అట్లా బయట దొరికిన షార్ట్ నోట్స్ కానీ లేదా మీరు తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ కానీ తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకో మూడో అంశం ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద లావుడ్ పుస్తకాలు చదవకండి. ఏం చదవాలా అంటే ఓన్లీ ఫర్ యువర్ నోట్స్. నువ్వు తయారు చేసుకున్న నోట్స్ ఉదాహరణకు పాలిటీ నువ్వు తయారు చేసుకున్న నోట్స్ వన్ డేలో మొత్తం చదవచ్చు. అదే పుస్తకం చదవాలంటే ఇప్పుడు పాలిటీ పుట్టుకుంటే మినిమం 5 రోజులు పడుతుంది. అంటే నువ్వు అండర్లైన్ చేసుకుని అన్నీ చూడాలంటే 5 రోజులు పడుతుంది. అదే నువ్వు తయారు చేసుకున్న నోట్స్ అయితే పాలిటీ ఒక రోజు మొత్తం అయిపోతుంది, ఉద్యమ చరిత్ర ఒక రోజు మొత్తం అయిపోతుంది. కాబట్టి నువ్వు తయారు చేసుకున్న నోట్సే నీకు ఆయుధం, షార్ట్ నోట్సే ఆయుధం, బేసిక్సే ఆయుధం. ఎందుకంటే టైం తక్కువ ఉంది, 20 రోజులు ఉంది. కాబట్టి మీరిప్పుడు లావు పుస్తకాలు ఎక్కడెక్కడో ప్రపంచాన్ని వెతికే ప్రయత్నం చేయకు. నీ దగ్గర ఉన్నటువంటి సమాన్లనే, నీ దగ్గర ఉన్న ఆయుధాలు మాత్రమే ఉపయోగించమని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి యువర్ నోట్స్, షార్ట్ నోట్స్, బేసిక్ రీజన్ ఇదే మీకు ప్రధానమైనటువంటి ఆయుధాలు. మీకు అట్లీస్ట్ ఈ టైంలో నీకు వచ్చే మార్కులలో నువ్వు చేయాల్సిన డ్యూటీ కేవలం ఒక 50 మార్కులు పెంచుకోవడమే. పేపర్కు 15 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. 15 × 4 అంటే 15 × 4 అంటే ఒక 60 మార్కులే. నువ్వు 20 రోజులలో నువ్వు తయారు చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ జస్ట్ 60 మార్క్స్, జస్ట్ 60 మార్కులు. 60 మార్కుల కోసం నువ్వు టార్గెట్ చేయాలా? ఆల్రెడీ నువ్వు చదివినావు, ఇప్పుడు నేను 600 మార్కుల కోసం ప్రయత్నం చేస్తా అంటే నువ్వు ఆగమవుతావు. కాబట్టి పేపర్కి 15 మార్కులు ఎలా పెంచుకోవాలా, దట్ ఈజ్ యువర్ టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు ఒకవేళ కట్ ఆఫ్ 480కి ఉంది, కట్ ఆఫ్ 480 అనుకోండి, మీరు అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి, కట్ ఆఫ్ 480 అనుకుంటే ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఎట్లా పెట్టినా నీకు 420, 430, 440 దగ్గర వచ్చి ఆగిపోతావు. ఇప్పుడు పెంచుకోవాల్సింది ఏంది? ఇవే. అంటే పేపర్కు 10, 15, మ్యాక్సిమం 20, అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేయకు, అంతకంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకోకు. ఇది మాత్రం టార్గెట్ పెట్టుకుంటేనే నువ్వు ఈ 20 రోజులలో ఇంకా ఉన్నదానికంటే రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ టైంలో చదవాల్సిన సబ్జెక్టులు ఏంటి? ఇది ఓకే, ఇది జనరల్ కాన్సెప్ట్. మరి ఈ టైంలో ఏం చదవాలంటే మీరు కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ పెట్టండి. ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్ రోజు ఎట్లేదన్నా 3 గంటలు 4 గంటలు కరెంట్ అఫైర్స్నే ఒక 60 నుంచి 80 గంటల వరకు నువ్వు కంప్లీట్గా దేనిపైన ఫోకస్ పెట్టాలి అంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఎకానమీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్లో జాగ్రఫీ ఒక 2 క్వశ్చన్లు వస్తాయి, కరెంట్ అఫైర్స్లో పాలిటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ 30 మార్కులు అయితే మరొక 70-80 మార్కులు కరెంట్ అఫైర్స్ పైన ఆధారపడి ఉంటాయి. నియర్ బై 100 క్వశ్చన్స్, మొత్తం 600 క్వశ్చన్లలో 100 నుంచి 150 క్వశ్చన్లు డిపెండ్ ఆన్ కరెంట్ అఫైర్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీదనే బాగా ఫోకస్ పెట్టండి. లైన్ టు లైన్ మళ్ళీసారి చూసుకోండి. ఎక్కడైతే ఫోకస్ చేయాలో గుర్తుండదు, ఈ పాయింట్ గుర్తుండదు, ఒక్కసారి పెన్ను పెట్టి రాస్తే నీకు గుర్తుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర 2024 కరెంట్ అఫైర్స్ మనకు జస్ట్ మీకు 50 రూపాయలకు మాత్రమే అందజేస్తా ఉన్నాం. ఇంగ్లీష్ కూడా 50, తెలుగు కూడా 50, ఏది అవసరం ఉంటుంది చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకో అంశం ఏంటంటే ఇంగ్లీషు. సమస్య ఏంటంటే 3 సంవత్సరాల టైం ఉన్నా ఇప్పటిదాకా 30 గంటలు కూడా మీరు కాన్సన్ట్రేట్ చెయ్యనటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. కానీ నిన్న దాదాపుగా 23 క్వశ్చన్లు వచ్చినాయి. ఆర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు 2 కలిపితే నీకు వచ్చిన క్వశ్చన్లు 48 క్వశ్చన్లు వచ్చినాయి. ఫస్ట్ పేపర్ జిఎస్లో 150 మార్కులలో ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీషు 2 కలిపితే 103 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్ వరకు నేను చూసిన పేపర్లో మీకు 28 క్వశ్చన్లు ఇంగ్లీష్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు 1.5 నుంచి 2 గంటలు, రోజు 2 గంటలు ఇంగ్లీష్ చూసుకో. అంతకంటే నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే ఇంగ్లీష్లో 18 నుంచి 20 మార్కులు నీకు ఖచ్చితంగా వస్తాయి.
18 నుంచి 20 వస్తే ఎక్కువ రావు. నువ్వు కనుక ప్రయత్నం చేయకపోతే 10-12 కన్నా ఆగిపోతావు. కాబట్టి ఖచ్చితంగా రోజు 1 అవర్ 60 నిమిషాల నుంచి 90 నిమిషాల పాటు ఇంగ్లీష్ అర్థమైనా కాకుండా కనీసం 20 రోజులన్న ప్రయత్నం చెయ్యి. నీకు జిఎస్లో కనీసంగా 15 నుంచి 20 మార్కులు పెంచడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్టు ఇంగ్లీషు. ఆ తర్వాత ఎస్ఎన్టి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కనీసం 15 మార్కులు. నీకు మొత్తం సైన్స్లో 20 నుంచి 25 క్వశ్చన్లు వస్తే దానిలో 15 క్వశ్చన్లో నీకు ఏమొస్తాయంటే ఎస్ఎన్టి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. అలాగే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పుడు చదవాల్సిన పాయింట్స్ కావు. కాకపోతే కొన్ని ఏరియాలు ఏంటి దర్పణాలు ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ పైన వీలైతే ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి అలాంటి క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఎస్ఎన్టీ కూడా మనకి ఎక్కువ వస్తే ఎస్ఎన్టీ పైన ఫోకస్ పెట్టాలా. అలాగే మీకు ఆర్థమెటిక్ రీజనింగ్లో నిన్న దాదాపుగా 23 క్వశ్చన్లు వచ్చినట్టు 23కి ఎక్కువ వచ్చినాయి. ఇంకా ఖచ్చితంగా లెక్క పెట్టలే కానీ 25 వరకు 25+ వరకు వచ్చినాయి. దీనిలో ఆర్థమెటిక్ జోలికి పోకండి, కేవలం రీజనింగ్ జోలికి కనుక మీరు పోగలిగితే ఈ రీజనింగ్లో అట్లీస్ట్ 15 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. రోజు ఒక 1 అవర్ 20 రోజులు 20 గంటలు 20 రోజులు 20 గంటలు రీజనింగ్ పైన దృష్టి పెట్టు. నువ్వు అనుకున్న దానికంటే ఒక 3-4 మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనింగ్ పైన ఖచ్చితంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, కానీ సైన్స్, బీకామ్, బిఏ ఈ 3 బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా రీజనింగ్ పైన 100% దృష్టి పెట్టాలని చెప్తా ఉన్నా. మరొక అంశం ఏంటంటే కమిటీలు అనేది మీకు అన్నిట్లో వస్తుందండి. కమిటీలు అనే కాన్సెప్ట్లో పాలిటీలో కమిటీస్ ఉంటాయి, ఎకానమీలో కమిటీస్ ఉంటాయి, తెలంగాణ మూమెంట్లో కమిటీలు ఉంటాయి. తెలంగాణ మూమెంట్లో కేవలం కమిటీల పైన 10-12 మార్కులు వస్తూ ఉన్నాయి. మీ ఎకానమీలో ఒక 4 నుంచి 5 మార్కులు వస్తాయి, పాలిటీలో కనీసం 2 మార్కులు వస్తాయి. అంటే కేవలం కమిటీల బేస్ చేసుకొని నీకు రేపు 20 క్వశ్చన్ల వరకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కమిటీస్ అన్ని కమిటీస్ బేసికల్లీ తెలంగాణ మూమెంట్లో ఖచ్చితంగా కమిటీల పైన దృష్టి పెట్టండి. ఆ తర్వాత పాలిటీ ఎకానమీలో కూడా కమిటీస్ ఏమున్నాయి, ఏ కాన్సెప్ట్ పైన అడిగాడన్న నేపథ్యంలో చూసుకునే ఒక ప్రయత్నం చేస్తే మనం స్కోరింగ్ పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఉద్యమ చరిత్ర, మీకు ఉద్యమం తెలంగాణ ఇండియన్ హిస్టరీ పైన మరొక వీడియో చేస్తాను. ఈ టైంలో ఈ 3 సబ్జెక్టుల పైన ఎక్కడ ఫోకస్ పెట్టాలి ఆధారాలతో సహా మీకు గతంలో ఏ పేపర్లో ఏ విధంగా ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి అన్న దానిపైన ఒక గంట సేపు క్లాసు మీకు జనరల్ క్లాసు ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ మూమెంట్ పైన మళ్ళీ ఒక 2 వీడియోల రూపంలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాటి మీద మీరు ఫోకస్ పెడదురు. అలాగే ఆర్టికల్స్, పాలిటీలో ఆర్టికల్స్ కమిషన్స్ పైన బాగా దృష్టి పెట్టండి. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ దాన్ని ఇంక్లూడింగ్ చేసుకొని దాన్ని బేసిక్ చేసుకొని క్వశ్చన్లు పడతాయి. ఒక్కసారి మీరు ఉన్నటువంటి టోటల్ ఆర్టికల్స్ 1వ ఆర్టికల్ నుంచి 395 ఆర్టికల్ వరకు మొత్తం చూసుకోండి, షెడ్యూల్స్ మొత్తం చూసుకోండి. టోటల్ వ్యవస్థ పైన ఒకసారి దృష్టి పెడితే కమిషన్స్ పైన దృష్టి పెట్టండి, పాలిటీ కరెంట్ అఫైర్స్ పైన దృష్టి పెట్టండి. పాలిటీ కరెంట్ అఫైర్స్ బేసుల్లో ఏమైతే ఉన్నాయో అలాంటి మొత్తం కూడా దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి. అలాగే దాంతోపాటుగా స్కీమ్స్, ఓన్లీ ఫర్ స్కీమ్స్ ఏంటివి, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి స్కీమ్స్ అన్నీ ఏమేమి స్కీమ్స్ మొదలుపెట్టారు, అలాగే భారత గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో వచ్చిన కొత్త స్కీమ్స్, అలాగే ఎక్కువ ప్రభావితం చేసినటువంటి కొన్ని స్కీమ్స్, ఉదాహరణకు ఉపాధి హామీ గ్రామీణ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి లార్జ్ స్కేల్ ఎక్కువ కాలం కొనసాగి ఎక్కువ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి స్కీమ్స్ పైన, సెంట్రల్ స్కీమ్స్ అండ్ స్టేట్ స్కీమ్స్ ఖచ్చితంగా మనకు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ జస్ట్ ఒక 10-12 స్కీమ్స్ కంటే ఎక్కువ ఏమి ఉండవు. ఆ 10-12 స్కీమ్స్ పైన బాగా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేయండి. ఒక 4-5 మార్కులు మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా మనకు ఆర్థిక సర్వే, ఎకానమిక్ సర్వే, తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి 2 బడ్జెట్లు 2 ఆర్థిక సర్వేలు. మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక సర్వే ఉబ్బు రమేష్ సార్ ఖచ్చితంగా సపరేట్ కూడా మనం క్లాసెస్ పెట్టాము. ఉబ్బు రమేష్ సార్ యొక్క ఆర్థిక సర్వే, తెలంగాణ ఆర్థిక సర్వే మనం 250 రూపాయలతో సపరేటు కోర్సు కూడా మనం పెట్టాము. లేదు మొత్తం టోటల్ కోర్సు 500 రూపీస్ ఉంటుంది. దాంట్లో నీకు ఏం అవసరమో అవసరం మేరకు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. లేదు కేవలం ఆర్థిక సర్వే పైన కూడా మీరు ఫోకస్ పెట్టాలంటే 250 రూపీస్తో మీకు దొరుకుతుంది. కాబట్టి బడ్జెట్ అండ్ ఆర్థిక సర్వే అంతవరకు ఖచ్చితంగా చూసుకోండి, బడ్జెట్ ఆర్థిక సర్వే. అలాగే ఎకానమీ బేసుల్లో ఉన్నటువంటి కంప్లీట్
కంప్లీట్ డాటా నువ్వు తయారు చేసుకున్న పుస్తకాలలో ఎక్కడెక్కడైతే డాటా ఉందో ఆ డాటాలో మొత్తం కూడా లైన్ చేసుకుంటూ ఎక్కడైతే ఫోకస్ చేస్తాడో ఆ ఫోకస్ చేసే దగ్గర ఒక నిమిషం ఆగి మళ్ళీ ఒకసారి మననం చేసుకొని రెండోసారి మననం చేసుకొని మూడోసారి మననం చేసుకొని కంప్లీట్ డాటా ఎకానమీ డాటా మొత్తం మైండ్లో పెంచుకోండి. ఆర్థిక సర్వే మొత్తం చూడండి, బడ్జెట్ మొత్తం చూడండి, దాంతోపాటు స్కీమ్ చూసుకోండి. ఎకానమీలో ఇంతకు మించి నువ్వు ఎక్కడ పోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను జాతీయ ఆదాయం చదువుతా, ఇప్పుడు లోపలికి పోయి సబ్జెక్ట్ నేర్చుకుంటా అంటే కుదరదు. కాబట్టి కేవలం డాటా, ఎకానమీ సర్వే, ఎకానమీ బడ్జెట్, ఎకానమీ స్కీమ్స్, ఈ 4 అంశాలపైన ఎకానమీ కనుక నువ్వు దృష్టి పెట్టగలిగితే స్కోర్ ఒక ఎకానమీలో ఒక 10 నుంచి 15 మార్కులు పెంచుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలో చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే డేట్స్, ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ మూమెంట్ కానీ మొత్తం కలిపితే మనకు 220 నుంచి 230 మార్కులు వస్తాయి. 220 నుంచి 230 మార్కులు. ఎందుకంటే మీకు సెకండ్ పేపర్లో గ్రూప్ 2లో కంప్లీట్గా 4th పేపర్ మూమెంట్ ఉన్నది. అదే గ్రూప్ 3 అంటే మనకు 10 మార్కులు మాత్రమే మూమెంట్ ఇచ్చారు, కానీ ఇంకా 140 మార్కులు వస్తాయి. 150 మార్కులు తెలంగాణ ఇండియన్ అన్ని కలిపితే మనకి అట్లీస్ట్ 230 మార్కులలో 25 మార్కులు డేట్స్ పైన ఆధారపడి ఉంటాయి. 25 మార్కులు వస్తాయి. 10% ఆఫ్ మార్క్స్ టోటల్ హిస్టరీలో 10% 25 క్వశ్చన్లు డేట్స్ పైన వస్తుంది. ఎవ్రీ డేట్ను ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయాలా, కమిటీ చూసుకోవాలా, అలాగే సంస్థలు చూసుకోవాలా, అలాగే డేట్స్ దాంతోపాటు గ్రంథాలు చూసుకోవాలా. కేవలం హిస్టరీ అనే బేసుల్లో, చరిత్ర అనే బేసుల్లో మీకు టోటల్గా ఏం చదవాలన్న అంశాలపైన మరొక 2 వీడియోలలో, తెలంగాణ మూమెంట్ పైన ఒక వీడియో, అలాగే తెలంగాణ హిస్టరీ కలిపి మరొక వీడియో 1/2 అవర్. ఈ టైంలో మనం ఎక్కడ ఫోకస్ చేయాలా, ఏం చదవాలన్న దానిపైన మళ్ళీ మీకు ఒక 2 వీడియోస్లో మొత్తం సబ్జెక్ట్ ఇస్తాను. ఇది మీకు ఒకసారి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ అంశాలపైన 15 అంశాలు ఇచ్చాను. ఈ 15 అంశాలు నోట్ చేసుకొని దీని ప్రకారం మీరు పోయే ప్రయత్నం చేస్తే 600 మార్కులలో 600 మార్క్స్లలో 200 నుంచి 250 మార్కుల వరకు నీకేమైందంటే రివిజన్ అవుతుంది. ఈ 250 మార్కులలో నువ్వు ఖచ్చితంగా ఒక 50 నుంచి 60 మార్కులు కనుక స్కోరింగ్ పెంచుకోగలిగితే నువ్వు ఉద్యోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ తప్ప మీరు ఈ టైంలో నేను మళ్ళీ డెప్త్గా పోయి ఎక్కడెక్కడో చదువుతాను అంటే కుదరదు. టైం లేదు. 20 రోజుల టైం మాత్రమే ఉంది. 20 రోజుల టైంలో ఉద్యమానికి సంబంధించి మాత్రం మీకు 100% ఇది 200% ఉపయోగపడే ఒక గ్రాండ్ టెస్ట్ ఖచ్చితంగా మీరు వాటిని చూడండి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడండి. నా పుస్తకంలో ఉన్నటువంటి మొదటి 100 పేజీలు, దాని తర్వాత మధ్యలో ఇచ్చినటువంటి కమెంట్ ఎక్కడెక్కడ మీకు పట్టికల రూపంలో ఇచ్చాను, ఆ పట్టికల్ని కూడా మీరు ఒక్కసారి కనుక చూసుకోగలిగితే, పట్టికలు ఎందుకంటే 7 కాడికి పేజీకి అంటే 5 పేజీలకు పట్టిక రూపంలో కనపడతాయి. ఆ పట్టికలు మొదటి 100 పేజీలు ఈ యొక్క 5 పేపర్లు కనుక ప్రాక్టీస్ చేస్తే ఉద్యమంలో అందరికంటే ఒక 10 మార్కులను ఎక్కువ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అలాగే మీరు ఇప్పుడు మధ్యస్థంగా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు, అంటే సీరియస్ ప్రిపరేషన్ కాకుండా మధ్యస్థంగా ఉండి గట్టి ప్రయత్నం చేద్దామని ఉన్న వాళ్ళకు ఒక స్పీడ్ రౌండ్ ఆఫ్ వీడియోస్ మీకు ఖచ్చితంగా 100% ఉపయోగపడతాయి. ఒకసారి మీరు స్పీడ్లో పెట్టుకొని 1.5లో పెట్టుకొని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సాధారణంగా అయితే ఎట్లుందో అట్లే చూడాలా, కానీ టైం లేదు కాబట్టి 1.5లో పెట్టుకొని స్పీడ్ వీడియోస్ మొత్తం కూడా మీరు కవర్ చేసుకోగలిగితే కొంత ముందు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ఇంకా ఏం చదవాలన్న అంశాలపైన మరికొన్ని వీడియోల రూపంలో మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇది అశోక ఆన్లైన్ అకాడమీలో మీకు వివిధ రకాల అంశాలపైన ఇస్తున్నటువంటి సబ్జెక్టు, టెస్ట్ సిరీస్లు ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఇది ఎక్కువ కూడా ప్రైస్ ఏం లేదు, 500 పెట్టాను. బయట ఎకానమీ లాంటి వాళ్ళు 4 సార్లు లాంటి వాళ్ళు 3000 రూపాయలు పెట్టేసిన ఓన్లీ 500లో మొత్తం విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్న అంశాన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.